భవిష్యత్తు ఎరిగిన దేవుడు మనుషులను ఎందుకు పుట్టిస్తున్నాడు? భవిష్యత్తు ఎరిగిన దేవుడు మనుషులను ఎందుకు పుట్టిస్తున్నాడు? భవిష్యత్ అంటే జరగబోయేది. అవునా? భవిష్యత్ అంటే జరగబోయేది అంటే దేవునికి ఏం జరుగుతుందో అనే భవిష్యత్ తెలుసా? తెలుసు. అలా తెలిసినప్పుడు చాలామంది ఉన్న ప్రశ్న ఏంటంటే, అలా తెలిసినప్పుడు మనిషి పాపం చేస్తాడని తెలియదా? తెలుసు కదా. మరి ఎందుకంటే పాపం చేస్తాడని మనిషి తెలిసి కూడా భూమి మీద పుట్టించడం ఎందుకు? అలా పాపం చేసిన మనిషిని మరలా నరకానికి పంపించడం ఎందుకు? ఇదే కదండి ప్రశ్న చాలామంది. మనిషి పాపం చేస్తాడని తెలిసిన దేవుడు మనిషిని భూమి మీద పుట్టించడం దేనికి? అలా పుట్టించిన మనిషి పాపం చేయగానే వారిని మరలా నరకంలో వేయడం దేనికి చెప్పండి. అంటే ఇదంతా దేవుడు ఆడుతున్నటువంటి ఒక ఆట అని చాలామంది దేవునికి దూరం అయిపోయినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు వాస్తవం? ఇందులో నిజమంత? ఎందుకు దేవుడు భవిష్యత్తు తెలిసి కూడా ఈ లోకంలో మనుషులను పుట్టిస్తున్నాడు? ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథంలో మనిషికి కావలసినటువంటి ప్రతి విషయాన్ని దేవుడు పొందుపరిచేశాడు. దేవుని తప్పు పట్టే అవకాశం దేవుడు మనిషికి ఇవ్వలేదండి. ఏ ఒక్కరికి ఇవ్వలేదు. అందుకే దేవుడు దీన్ని ఏం చేయమన్నాడు? పరిశీలించి చదువుకోమన్నాడు. యెహోవా గ్రంథాన్ని మీరు పరిశీలించి చదువుకోవాలి. అలా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. దేవుని గురించి కూడా మనం ఏం చేయాలంటే పరిశీలన చేయాలి. దేవుని గురించి కేవలం ఆలోచిస్తే అర్థం కాదు. ఈ భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తే భవిష్యత్తుకి పెట్టిన మరో పేరేంటో తెలుసా? జాతకం అంటారు కదండి. భవిష్యత్తుకి మరో పేరే జాతకం. చాలామంది చూస్తుంటాం, జాతకాలు చెప్తామండి. జాతకాలు అంటే జాతకం అంటే ఏంటి? జరగబోయేది. జాతకాలు చెప్తామండి, జాతకాలు చెప్తామని తిరుగుతారు. చాలా మనం జాతకాలు కూడా చాలా చెప్పించుకుంటారు. ఈ జాతకానికి అంటే ఈ జ్యోతిష్యం, దానికి మరొక చక్కని పేరు జ్యోతిష్యం అన్నమాట. జాతకం అంటే కొంచెం చీప్గా ఉంటుంది కదా. జ్యోతిష్యం అంటే కొంచెం పదం బాగుంది. జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యానికి పితామహుడు ఎవరు? మాస్టర్ డామస్ అని చెప్పేసి ఒక వ్యక్తి. ఆయన పుట్టించాడు ఈ జ్యోతిష్యాన్ని. అలా జరుగుతుంది. ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే 2012తో ఈ యుగం అంతమైంది, ఈ భూమి నాశనం అయిపోతుందని చెప్పాడు. అప్పుడు ఎందరో ప్రకటనలు చేశారు, ఎన్నో, మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లలో అయిపోయింది, కానీ జరగలేదు. ఇది మనిషి చెప్పినటువంటి జోష్యం, భవిష్యత్ జరగలేదు. కానీ భవిష్యత్ జరిగిన దేవుడు, దేవుడికి భవిష్యత్తు తెలుసా? దేవుడు భవిష్యత్తు చెబితే జరుగుతుందా? భవిష్యత్తు దేవుడు నిజంగా అబ్రహాముతో భవిష్యత్తు చెప్తున్నాడు. అబ్రహాముతో దేవుడు అబ్రహాముకి జరగబోయే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో బైబిల్లో మనం చూడగలిగితే ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనాన్ని చదవగలిగితే, ఆదికాండము నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుని యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు అన్నాడు. అబ్రహాముతో మాట్లాడే దేవుడు ఏం చెప్తున్నాడంటే,
ఆయన వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. ఏమండి? వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. ఆ జనములకు నేనే తీర్పు తీరుస్తాను, తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు అనేసి ఒక జనాంగం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంతకాలం ఉంటారంట? 400 ఏళ్ళు శ్రమ పడతారంట వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవరి గురించి చెప్తున్నాడు అబ్రహాం తోటి? ఇశ్రాయేలు గురించి. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఇశ్రాయేలీలు రావాలంటే ఎవరు రావాలి? అప్పటికి అబ్రహాముకి పిల్లలు పుట్టారా? పుట్టలేదండి. అప్పటికి అబ్రహాముకి పిల్లలు పుట్టలేదు. అంటే ఇస్సాకు ఇంకా పుట్టలేదు. ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలీలు రావాలంటే అబ్రహాము ఎవరిని కనాలి? ముందు ఇస్సాకుని కనాలి. ఇస్సాకుని కన్న తర్వాత ఇస్సాకు ఎవరిని కనాలి? యాకోబుని కనాలి. యాకోబులో నుంచి 12 గోత్రాలు రావాలి. అవునా? ఈ 12 గోత్రాలనే ఇశ్రాయేలీలు అన్నాడు దేవుడు. యాకోబు పేరే కదా, యాకోబుకి మరొక పేరే ఇశ్రాయేలు. అలా యాకోబు నుండి వచ్చిన సంతానమే ఇశ్రాయేలీలు సంతానం. అయితే ఇక అబ్రహాముకి పిల్లలే పుట్టలేదు. ఇక అబ్రహాంకి ఇస్సాకే పుట్టలేదు. కానీ దేవుడే చెప్తున్నాడు, భవిష్యత్తు చెప్పేస్తాడు. సరే, దేవుడు చెప్పిన భవిష్యత్తు అంటే అబ్రహాము ఇస్సాకుని కనాలి, ఇస్సాకు మరలా పెళ్లి చేసుకుని యాకోబుని కనాలి, యాకోబు మరలా పెళ్లి చేసుకుని, అంటే ఎన్ని సంవత్సరాల భవిష్యత్తు చెప్తున్నారు చూడ దేవుడు. దేవుడు చెప్పిన భవిష్యత్తు ఇది ఎప్పటి మాట, ఎప్పుడు చెప్తున్నాడు దేవుడు? సరే, ఇది ఎప్పటి మాట, ఎప్పుడు చెప్తున్నాడు దేవుడు? మనుషులు కూడా జాతకాలు చెప్తారు కదా, జ్యోతిష్యం. మన ఎన్నికల్లో మనం చూసాం. ఆయనే గెలుస్తారని నేను వాళ్ళు, లేదు ఈయనే గెలుస్తారని నేను వీళ్ళు. వాతపు వాదాలు ఎన్నిసార్లు చెప్పారు చెప్పండి. సరే, జ్యోతిష్యం ప్రకారం ఈయనే గెలుస్తారని నేను ఒకరు, లేదు జ్యోతిష్యం ప్రకారం ఈయనే గెలుస్తారని ఒకరు. భవిష్యత్తు జరగబోయేది మేము చెప్పేసామని, కానీ జరిగిందా? కానీ దేవుడు చెప్పినది అక్షరాల జరిగి తీరింది. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో వారు ఏం చేస్తారంట? వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుతురు, ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చారు. ఐగుప్తుల యొక్క బానిసత్వంలోనికి ఇశ్రాయేలు వెళ్ళిపోతారు. 400 ఏళ్ళు శ్రమ పడిన తర్వాత దేవుడు వారి నుంచి వీళ్ళని విడుదల చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా ఏం చేస్తారు? వీళ్ళు దోచుకొని వచ్చేస్తారు. అంటే ఎప్పుడు చెప్పాడు దేవుడు? అప్పుడు ఇశ్రాయేలీలు పుట్టలేదు. ఇశ్రాయేలీలు యాకోబు పుట్టారు, యాకోబు నుంచి ఇశ్రాయేలీలు రావాలి. ఈ జనాంగం అంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఐగుప్తులోనికి వెళ్ళిపోవాలి. అక్కడ మళ్ళీ ఎంతమంది వాళ్ళు? ఒకరా ఇద్దరా? ఎంతమంది కాల్బలం అన్నాడు? 6 లక్షల మంది వాళ్ళు అవ్వాలి. అంటే ఎన్ని సంవత్సరాలు అని చెప్పండి ఈ మాట. ఎన్ని సంవత్సరాలకు ముందు దేవుడు చెప్పేసిన భవిష్యత్తు? సరే, ఎన్ని సంవత్సరాలకు ముందు? అంటే దేవుడు చెప్తే భవిష్యత్తు అలా. అంటే దేవుడికి భవిష్యత్తు తెలుసా? తెలుసు. దేవుడికి భవిష్యత్తు తెలుసు. మరి భవిష్యత్తు తెలిగిన దేవుడు ఎందుకు మనుషులను ఈ భూమి మీద పుట్టిస్తున్నాడు? ఎందుకు మనుషులను పుట్టించవలసిన అవసరం వచ్చింది దేవునికి? ఇదే మాట మళ్ళీ మనం కొత్త నిబంధనలు కూడా చూడగలిగితే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము శఫల్ గారు మాట్లాడుతూ, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము మొదటి నుంచి మనం చూడగలిగితే, అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి, మన పితరుడైన అబ్రహాము వారాలలో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశంలోకి రమ్మని అతనితో చెప్పును. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు
నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చాను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్యముగా ఇయ్యక అతని కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదరని ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యములకు లోపరుచుకుని బాధ పెట్టుదురని చెప్పాను. చూసారా ఏమండి, ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ అక్కడ ఎక్కడైతే పాత నిబంధనలో మనం చదువుకున్నామో అదే మాట ఎక్కడ చదువుకున్నాం మరలా కొత్త నిబంధనలో. ఏమైనా తేడా వచ్చింది అసలు? అసలు ఎక్కడ అక్షరం కూడా తేడా. చూసారా బైబిల్ అంటే ఎంతో గొప్పదో చూసారు నిజంగా. అక్కడ అబ్రహాము గురించి దేవుడు ఏం చెప్పాడో కొత్త నిబంధనలో కూడా సెఫను ఆయన గురించి మాట్లాడు. అక్కడ 400 ఏంటని చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి నన్నూరు అంటే ఏ పదం ఇది? నన్నూరు అంటే ఏంటంటే ఎంత? నన్నూరు అంటే నన్నూరు అనేది తమిళ పదానికి చెందిన పదం, తమిళ భాష. తెలుసా మీకు? తమిళ్లో ఎలా ఉంటాయంటే అంకెలు 100ని 100 అంటారు, 200ని 200 అంటారు, 300ని 300 అంటారు, 400ని నన్నూరు అంటారు. అంటే ఎన్ని వందలేళ్ళు వారిని శ్రమ పెడతారని చెప్పాడు దేవుడు పాత నిబంధనలో. 400 ఏళ్ళు. కొత్త నిబంధనకు వచ్చేసి ఏం చెప్తున్నాడు? 400 ఏళ్ళు వారిని బాధ పెడతారు. ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యములకు లోపరుచుకొని బాధ పెట్టుదురని చెప్పాను. మరియు దేవుడు ఏ జనములకు వారు దోషలో ఎందురో ఆ జనమును నేను విమర్శ చేయదురని, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురని చెప్పాను. చూసారా దేవుడు చెప్పిన భవిష్యత్తు. దేవుడు చెప్పిన భవిష్యత్తు అక్షరాల ఎక్కడ చిన్న లోపం కూడా లేకుండా నెరవేరుతుంది. ఇది దేవునికి మనిషికి ఉన్నటువంటి వ్యత్యాసం. అందుకే దేవుడిని ఏమన్నాడు తెలుసా? సమూయేలు గ్రంథం చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా ఎవరండి? ఆయన యెహోవా ఎవరు? అనంత జ్ఞాని. అనంత జ్ఞానియా? అనంత జ్ఞాని. మన లోకంలో ఉన్నటువంటి జ్ఞానులకు కొన్ని సర్టిఫికెట్లు ఉంటాయి. ఏంటి? స్కూల్లో చదువుకున్నా కానీ, కాలేజీలో చదువుకున్నా కానీ కొన్ని సర్టిఫికెట్లు ఉంటాయి. అలా ర్యాంక్స్ ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్ అని, సెకండ్ ర్యాంక్ అని. అంటే లోకంలో ఉన్న జ్ఞానానికి మనుషులకు కొన్ని ర్యాంక్స్ ఉంటాయి. అందరి జ్ఞానం ఒకేలా ఉంటుందా? అందరి జ్ఞానం ఒకేలా ఉంటుంది. అందరూ ఒకేలా ఉండదు. కానీ దేవుడి జ్ఞానం అనంతం. అంటే ఈ సృష్టి ఎంత అయితే ఉందో అంటే అనంత జ్ఞాని. ఇక దేవునికి మించిన జ్ఞానవంతుడు ఎక్కడ కూడా ఈ భూమి మీద లేదన్న. అంత జ్ఞానం ఆయన. అలాంటి జ్ఞాని భవిష్యత్తు చెప్పాడు అబ్రహాం తోటి. చెప్పిన భవిష్యత్తు నెరవేరుతుంది. అయితే ఇప్పుడు మన దేవుడు ఇలా భవిష్యత్తు ఎరిగిన దేవుడు మరి మనిషిని భూమి మీద పుట్టించడానికి గల కారణం ఏమిటి చెప్పండి ఒకసారి. ఎందుకు ఆయన మనుషులను పుట్టిస్తున్నాడు? ఎందుకు ఆయన మనిషిని ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు? ఏమండి? ఎందుకంటే మనకు తెలుసు చాలామంది ఉగ్రవాదుల గురించి మనం విన్నాం. ఏమండి? చాలామంది ఉగ్రవాదుల గురించి మనకు తెలుసు. సద్దాం హుస్సేన్ అని, బిన్ లాడెన్ అని, ఏమండి వీరప్పనని, ప్రభాకరన్ పిల్లే అని, ఇలా ఎంతోమంది ఉగ్రవాదుల గురించి మనం విన్నాం. వాళ్ళు చేసిన మారణ కాండను మనం చూసాం. ఎంతో మంది ప్రాణాలను వాళ్ళు ఏం చేశారు? బలి చేసుకున్నారు, చంపేశారు. మరి అలాంటి వాళ్ళు పుట్టకపోతే వాళ్ళకి మేలు కదా. మరి ఎందుకు వాళ్ళని పుట్టిస్తున్నాడు? ఎందుకు అంటే ఈ భూమి మీదకి మనిషి జన్మ రావాలి, జరగాలి అంటే అది దేవుని ప్రమేయం లేకుండా జరగదు. అవునా? మరి అలాంటప్పుడు అలాంటి దుర్మార్గులను పుట్టించకపోతే వాళ్ళకి మేలు కదా. ఎందుకు వాళ్ళని పుట్టిస్తున్నాడు? అసలు దేవుని యొక్క ఆలోచన ఏంటి? వాళ్ళ గురించి తెలియదా? దేవునికి తెలుసు కదా. ఎప్పుడేం జరుగుతుందో, ఎవరేం చేస్తారో అన్ని దేవునికి తెలుసు. యోధా గురించి కూడా తెలుసు దేవునికి.
యోధా గురించి కూడా, యోధా యేసుక్రీస్తుని పట్టిస్తాడని కూడా ఆయన భవిష్యత్తు కూడా దేవునికి తెలుసు. అందరి భవిష్యత్తు కూడా దేవునికి తెలిసినప్పుడు భవిష్యత్తు ఎరిగిన దేవుడు వాళ్ళని ఎందుకు భూమి మీద పంపించాలి? వాళ్ళు ఎందుకు ఉగ్రవాదులుగా మారిపోవాలి? వాళ్ళు ఎందుకు ఉగ్రవాదులుగా మారిపోయి పాపం చేసి మారణ హోమం జరిగించి ఎందుకు వాళ్ళు నరకానికి జారిపోవాలి? ఏంటి అసలు దేవుని ఆలోచన? ఎందుకు అసలు ఇలాంటి ప్రణాళిక వేసుకున్నాడు దేవుడు అని మనం ఆలోచిస్తే ప్రేమ దేవుడి పిల్లల మొట్టమొదటి అయినటువంటి ఆదాము దగ్గరికి వెళ్ళిపోదాం మనం ఒకసారి. అవునా? మొట్టమొదటి పుట్టినటువంటి ఆదాము గారి దగ్గరికి వెళ్ళిపోతే ఆదాము గారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది గనుక భయపడి దాగుకుంటున్నా నేను. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నది. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్న నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిన్నావు. ఏమండి, ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే ఆదాము పండు తిన్నాడన్న విషయం దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. తెలిసి ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? తెలిసి ఎందుకు అడిగాడు దేవుడు? తినేసాక ఓకే వచ్చిన దేవుడు ఏం చెప్పాలి? నేను తినొద్దన్న ఫలములు తిన్నావు, నాకు తెలుసు. ఎందుకు తిన్నావు? నేను చెప్పిన వాడు ఎందుకు వెళ్ళలేదు నువ్వు అని అనాలి కదా. తల్లిదండ్రులు ఉంటారండి. ఉదాహరణకి పిల్లలు తప్పు చేశారన్న విషయం తల్లిదండ్రులకు తెలుసా? తెలుసు. తెలిసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాను అంటారు. అంటే ఎక్కడికి వెళ్ళాడో తెలుసు, ఎక్కడికి వెళ్ళిందో తెలుసు, ఏం చేశాడో తెలుసు. అయినా కానీ అడుగుతారు ఎందుకు? వీడు ఏం చెప్తాడు? నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా? అవునా? నిజం చెప్తాడు అబద్ధం. అంటే దేవునికి వాళ్ళు ఫలాలు తిన్నారని తెలుసా తెలియదా? తెలుసు. తెలిసి అడిగాడంటే కారణం వీళ్ళు అబద్ధం చెప్తారా నిజం చెప్తారా? అవునా? ఏం చెప్పారు ఆదాము హవ్వలో? ఏం చెప్పారు? తండ్రి తప్పైపోయింది, ఈసారి క్షమించు అంటే ఎలా ఉంది స్టోరీ? ఎలా ఉంది వాళ్ళ లైఫ్? వేరేలా ఉంది. కానీ ఆదాము ఏం చేశాడు? లేదు లేదు, నా తప్పేమీ లేదు, ఇదిగో నాతో ఉండడానికి నువ్వే ఇచ్చావు కదా, నేను అడగకుండా ఇచ్చావు కదా, ఆవిడ ఇచ్చింది నేను తిన్నానండి. అవును? ఎవరి మీద కట్టేశాడు? స్త్రీ మీద, కవర్ మీద కట్టేశాడు. తర్వాత అమ్మని అడిగింది. అమ్మ ఏం చేసింది? ఆమె తండ్రి ఏదో తెలియక చేశాను, నేను తిన్నది కాకుండా నా భర్తకు కూడా తినిపించేశాను, మరొకసారి ఇలాంటి పొరపాటు చేయను తండ్రి అని అడిగింది. అన్నదా? లేదు. ఏం చేసింది? ఇదిగో నువ్వే చేసావు కదా సర్పాన్ని, అది తినమని నేను తిన్నాను, ఇందులో నా తప్పేమి లేదు. అంటే మొత్తం ఇద్దరు కలిసి తిరిగి ఎవరి మీద పెట్టేసే నేరాన్ని? దేవుడి మీద పెట్టేశారు. అంటే ఇప్పుడు మేము దేవుని పిల్లారా, దేవుని మనస్సును, ఒక దేవుని ఆలోచన ఏంటని ఆలోచిస్తే చేసిన తప్పును ఒప్పుకునే స్వభావం కలిగిన పిల్లలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అవునా? చేసినటువంటి తప్పుని ఒప్పుకునే స్వభావం కలిగిన పిల్లలు కావాలి. అందుకే ఆదాము దగ్గరికి వచ్చి అడిగాడు, ఎందుకు తిన్నారు మీరు? ఏమైంది అసలు? మీరు దిగంబరని మీకు ఎవరు తెలిపారని అడగగానే వాళ్ళు నిజం చెప్పుకుంటే ఒకలా ఉంది, కానీ నిజం చెప్పుకుంటే అబద్ధం చెప్పేసి దేవుడు కోరుకున్నట్లుగా వాళ్ళు ప్రవర్తించలేదు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము
28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. చూసారా, అతిక్రమమును దాచిపెట్టేవాడు ఏమవుతాడంట? వర్ధిల్లడు. అంటే పాపాన్ని దాచిపెట్టుకునే వాళ్ళు వర్ధిల్లరు. దాన్ని ఏం చేయమన్నారు? దాన్ని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. చాలా మందిలో చాలా బలహీనతలు ఉంటాయండి, అవి వాళ్ళకి తెలుసు, కానీ ఒప్పుకుంటారు. వాళ్ళు ఒప్పుకున్నంత మాత్రాన వాళ్ళు దేవుని కనికరాన్ని పొందుతారా? పొందరు. చాలా మంది ఒప్పుకుని నేను గొప్పవాడిని అనుకుంటారు. నాలో ఏమన్నా అవునండి, నాలో ఒక చిన్న బలహీనత, ఓకే నేను ఒప్పుకుంటానండి అని ఒప్పేసుకుంటారు, కానీ దాన్ని విడిచిపెట్టరు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన ఆయన నీవు కనికరం పొందవు. ఒప్పుకున్న నీవు దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఓకే, ఒప్పుకున్నావు, తప్పు చేశాను ఒప్పుకున్నావు, పశ్చాత్తాపడ్డావు, మరలా ఆ తప్పు నీవు చేయకూడదు. అలా నీవు దాన్ని విడిచిపెట్టగలిగితే అప్పుడు దేవుని యొక్క కనికరాన్ని నీవు పొందుతావు. అంటే ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని ఆలోచనలో మనం ఆలోచిస్తుంటే తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకునే స్వభావం కలిగి ఉండాలని దేవుడు అలా అనుకుని ఆదాము హవ్వను ప్రశ్నిస్తే వాళ్ళు తప్పును ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఏం చేశారు? వాళ్ళు తప్పుని కప్పేసుకున్నారు. అలా ఆదాము చేసిన పాపం వలన ఈ మరణం ఎవరికి వచ్చింది? అందరికీ మరణం వచ్చేసింది. మరొక సందర్భం చూడగలిగితే రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదవగలిగితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకమును ఎలాగ ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. చాలండి. ఎవరు? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తం. అంటే ఆదాము వెళ్తాడు, వెళ్ళిన తర్వాత తాను చేసినటువంటి అపరాధం వలన మనుషులందరూ ఏమిస్తారు? మరణిస్తారు, చనిపోతారు మనుషులు. ఈ విషయం దేవునికి తెలుసు, భవిష్యత్తు తెలుసు కదా దేవునికి. అంటే ఈ భూమి మీద వస్తున్నటువంటి ప్రతి మనిషి భవిష్యత్తు దేవునికి తెలుసు. ఎవరు ఎప్పుడు పుడతారో, ఎలా పుడతారో, ఎలా మరణిస్తారో, ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇలా తెలిసినటువంటి దేవుడు మరి ఎందుకు మనుషులను కంటున్నాడు? కనకుండా ఆయన ఆపేయచ్చు కదా. ఒక బిన్ లాడెన్ పుట్టకపోతే అమెరికాలో ట్విన్ టవర్స్ కూడా కూల్చేసింది బిన్ లాడెన్. అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చేసి ఎంతో మంది ప్రాణాలను ఆయన బలి తీసుకున్నాడు కదా. ఆయన పుట్టకుండా దేవుడు ఆపేస్తుంటే ఆ ప్రమాదం జరగకపోయేది కదా. మరి ఎందుకు దేవుడు ఇలా పుట్టిస్తున్నాడు అని ఆలోచిస్తే దేవుడు వేసుకున్నటువంటి గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసండి. భవిష్యత్తు ఎరిగిన దేవుడు మన భవిష్యత్తు ఏంటో మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందండి? జాగ్రత్తగా. భవిష్యత్తు ఎరిగిన దేవుడు మన భవిష్యత్తు మనకు నేర్పించాలనుకుంటున్నాడు. అర్థమైందా? ఇప్పటి వరకు మన భవిష్యత్తు ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం కొరకు ఆలోచిస్తున్నాం, కానీ అసలు భవిష్యత్తు ఉంది. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి తనకంటూ ఒక భవిష్యత్తు ఉందని, ఆ భవిష్యత్తు తెలుసుకోవాలని దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక ఏమిటో, ఎలాంటి ప్రణాళిక దేవుడు వేసుకున్నాడో మనం ఆలోచిస్తే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మంచి మాట 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూడగలిగితే, ఎట్లనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై
మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేను. అర్థమైంది ఈ మాట? ఎప్పుడు మనలను క్రీస్తులో దేవుడు ఏర్పరచుకున్నాడంట? జగత్తు పునాది వేయబడక మునిపే. ఏది జగత్తు అంటే సృష్టి. ఈ సృష్టికి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పాలండి. అంటే జగత్తుకు పునాది వేయబడక ముందే ఎలా బలుల్ని కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించడం అంటే ఎలా అంటే బాప్తిస్మము తీసుకోవడం వలన మనం ఏమవుతున్నాం? దేవుని కుమారులు అవుతున్నాం. అంటే ఈ ప్రణాళిక దేవుడు ఎప్పుడు వేసుకున్నాడు? జగత్తు పునాది వేయకుండానే ఈ ప్రణాళిక వేసుకున్నాడంటే భవిష్యత్తు తెలుసా దేవునికి? తెలుసు. అంటే మన భవిష్యత్తులో దేవుడు ఏం చూశాడు? భూమి మీదకి వెళ్ళిన వీళ్ళంతా కూడా ఏమైపోతారు? పాపాత్ములుగా మారిపోతారు, పాపం చేసేస్తారు. కాబట్టి వీళ్ళ కోసం ఎవరు బలి కావాలి? యేసుక్రీస్తు బలి కావాలి. ఎప్పుడు వేసుకున్నాడు ఈ ప్రణాళిక? జగత్ అంటే ఇంకే సృష్టిని సృష్టించలేదండి. దేవుడు తన కోసం తనకంటూ పిల్లలు కావాలనుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు పిల్లలు కావాలని కోరుకున్నాడో ఆ పిల్లల భవిష్యత్తు చూడగానే వాళ్ళంతా ఎలా ఉన్నారు? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసే వాళ్ళుగా ఉన్నారు. అయితే పాపం చేసిన వీళ్ళని పరిశుద్ధులుగా మార్చాలి, అంతే కదండి? పాపం చేసిన వీళ్ళని పరిశుద్ధులుగా మార్చాలంటే పరిశుద్ధుడైన రక్తం కావాలి. ఎవరో ఒకరు బలి కావాలి. ఎవరు బలి కావాలి? యేసుక్రీస్తు బలి కావాలి. యేసుక్రీస్తు బలి కావాలి. నిజంగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఎప్పటి భవిష్యత్తు ఏంటిది? ఎప్పటి జాతకం అంటున్నాం కదా, జ్యోతిషం అంటున్నాం కదా. మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. మొన్న మార్చిలో మా ఆవిడకి డెలివరీ అయిపోయింది. 9వ నెలలో మార్చి 1 అయిపోతే ఇంకా ముందు రోజుల్లో ఇంకా డెలివరీ అవ్వలేదు. అప్పటికి రోడ్డు పక్కన ఇల్లు మా వాళ్ళు. అయితే కూర్చుంది అనమాట, ప్రెగ్నెంట్గా ఉంది, కూర్చుంది. ఒక జ్యోతిష్కుడు అలా వెళ్తాడు రోడ్డు అంట. మా ఆవిడ చూశాడు. చూసిన వెంటనే దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చిన వెంటనే వెనకాల ఒక పాప ఉంటుంది. మా అమ్మాయిని చూసుంటాడు, మొత్తం మీద అమ్మాయిని చూసుంటాడు. చూసేసి అమ్మ ఈసారి నీకు ఖచ్చితంగా మగపిల్లడే పుడతాడని చెప్పాడంట. ఇంకా మా ఆవిడ ఆనందానికి అంతుల్లే. ఓకే, బయటికి చెప్పట్లేదు కానీ లోపల ఆనందంతో ఎగిరిపోతుంది. ఈసారి ఖచ్చితంగా నీకు మగపిల్లాడే పుడతాడమ్మా అనగానే చాలా సంతోషపడుతుంది. కానీ ఒక చిన్న ప్రమాదం ఒకటి కొంచెం ఉందా అని చెప్పినాను. ఏంటిది? మగపిల్లాడు పుడతాడు కానీ మీ ఆయన వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడని చెప్పాడు. చూసారా? అంటే వాడు ఆ టెక్నిక్ చూడండి ఎలా చెప్తున్నాడు. మగపిల్లడు పుడతాడు అనగానే అంటే వాళ్ళు మనిషిని అలా గాల్లో ఎగరేసి అలా ఒకేసారి పాడేస్తారు కింద. వాళ్ళ టెక్నిక్ అది. అనగానే అమాయకులు ఏమైపోతారు? అయ్యో దీనికోసం నేను ఏం చేయాలని కానీ నువ్వు పలానా చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పేస్తాను. అవునా? అంతా నీకు మగపిల్లడు పుడతారు కానీ పాపం మీ ఆయన వేరే వాళ్ళతో అంటే నేను వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు, అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది అని చెప్పేసరికి వెంటనే మా మామగారు వెళ్ళి పక్క నుంచి ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నామంటే ఏం చేస్తే నాకే తెలియదు, అవతలకి పోవాలని చెప్పేసి గెట్టేశాను. సార్ తీరా చూసేసరికి ఎవరు పుట్టారు? మరలా పాపే పుట్టారు. చెప్తున్నాను అంటే మనుషులు చెప్పే జాతకాలు ఎలా ఉంటాయి? మనుషుల జీవితాన్ని చాలా మంది నాశనం అయిపోయిన ఉన్నారండి జాతకాలు, జ్యోతిష్యాలు. కానీ దేవుడు చెప్పిన భవిష్యత్తు ఏంటో తెలుసా? ఇదిగో భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి ఎలా పరిశుద్ధులు కావాలి? యేసుక్రీస్తు రక్తంలో నీవు పరిశుద్ధుడు కావాలి. ఎప్పుడు వేసుకున్నాడు ఈ ప్రణాళిక? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే భూమి మీద వస్తావు, నువ్వు వస్తావు, వచ్చి నువ్వు పాపం చేస్తావు. పాపం చేసిన నీవు నీ పాపాలను ఎవరిలో కడుక్కోవాలి? యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. ఇది ప్రణాళిక, ఇది మన భవిష్యత్తు. ఇది
భవిష్యత్తు తిరిగిన దేవుడు మన భవిష్యత్తును కూడా చెప్పేశాడు. ఎందుకు ఉగ్రవాదులుగా మారిపోతున్నారో తెలుసు, ఎందుకు హంతకులుగా మారిపోతున్నారో తెలుసండి? భవిష్యత్తు తెలియలేదు వాళ్ళకి. అవునా? వాళ్ళ భవిష్యత్తు తెలియలేదు, వాళ్ళ భవిష్యత్తు అర్థం కాలేదు. వాళ్ళకి ఎలా పుట్టారో తెలియలేదు, ఎందుకు పుట్టారో తెలియలేదు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకు? ఇదిగో భవిష్యవాణి అయిన ఈ గ్రంథం యొద్దకు వాళ్ళు రావడం లేదు. అంతేనా? దేవుడు అన్నీ చెప్పేశాడండి. దేవుడు అన్నీ చెప్పేశాడు. దీన్ని భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో ఉన్న ప్రతి సంగతిని దేవుడు మనకి బయలుపరిచేసి, ఎందుకు పుట్టావు? దేవుని పని చేయడం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? దేవుడి లోకానికి వెళ్ళాలి. చనిపోతే మరో బ్రతుకుంది. మరణం మనిషికి ముగింపు కాదు. సరే, అంటే భవిష్యత్తు జరిగిన దేవుడు మనుషులను ఎందుకు పుట్టిస్తున్నాడంటే మన భవిష్యత్తు తెలుసుకోవడానికండి. అవునా? ఇది తెలియక ఒక రచయిత ఒక పాట రాశాడు. ఏమని? నేను పుట్టింది నీ కోసం, నువ్వు పుట్టింది నా కోసం. ఇక సినిమాలు చూస్తే నిన్ను పొందేటందుకు పుట్టని బొమ్మ, నిన్ను పొందకపోతే వృధా, ఇంక వేస్ట్. అంటే ఎందుకైనా మనం పుట్టింది అంటే మనిషి ఎలా మాయలో పడిపోయి చూడండి. ఎందుకు పుట్టారని? స్త్రీ పురుషుని కోసమని, పురుషుడు స్త్రీ కోసమని. ఇలా సాతాను మనిషిని మాయ చేసి ఎందుకు పుట్టామో తెలుసా? మన భవిష్యత్తు ఏంటో మనము తెలుసుకోవాలి. ఇది తెలియకుండా ఆ దారంలో పోయే వాళ్ళని ఏమండి, నిజంగా వాళ్ళు చెప్పేది నిజమండి. ఏంటో తెలుసా? ఒక ఆవిడ వెళ్తూ ఉండదు, ఏమని సోది చెబుతామండి. సోది ఆమె విన్నారా? ఆమె కరెక్ట్గా చెప్తుంది. ఏమని? నేను చెప్పేది సోదే, నిజం కాలేదు. అయినా వీళ్ళు వాళ్ళని పిలిపించుకుని మరి సోదే చెప్పించు. అది ఎంత అమాయక ప్రజలు ఆలోచించారు. ఆవిడ కరెక్ట్గానే చెప్తుందా? ఆవిడ కరెక్ట్గానే చెప్పింది. ఏమని? నేను చెప్పేది సోదే. ఏదైనా ఎవరైనా చూడు ఎక్కువగా మాట్లాడుతున్నారని కూడా సోది చెప్పి వీళ్ళు అంటామా? అని నిజం కాకపోతే మరి అబద్ధమైతే. ఆవిడ చెప్తున్నది సోదని అంత క్లియర్గా చెప్పినా మరలా వాళ్ళని పిలిపించి ఆవిడతో సోది చెప్పించుకొని మరలా ఆవిడికి డబ్బులు ఇస్తారు. అవునా? అంటే మనిషి ఎంత అమాయకమైన స్థితిలో వెళ్ళిపోయి అర్థమవుతుందండి. భవిష్యత్తు జరిగిన దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాలంటే నువ్వు ఎందుకు పుట్టావో, ఎవరు నిన్ను పుట్టించారో, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతావో, ఎందుకు ఈ లోకానికి వచ్చావన్న భవిష్యత్తు దేవుడు రాసి నీకు ఇచ్చేసాడు. అది తెలుసుకోవాలి. అది తెలుసుకుని మరణించాలన్నదే దేవుని యొక్క సంకల్పం అండి. అది తెలుసుకుని మరణించాలన్నదే దేవుని యొక్క సంకల్పం. చూద్దాం మంచి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చూసారా? ఆదాము నుండి వచ్చినటువంటి మరణాన్ని క్రీస్తు ద్వారా మనం ఏం చేయాలి? జయించాలి. ఇది దేవుడు మనకి చెప్పిన భవిష్యత్. అంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా, పాపం చేసిన ప్రతి మనిషి కూడా క్రీస్తునందు బ్రతకాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తునందు రక్షణ పొందాలన్నదే దేవుని యొక్క ఆలోచన. అందుకే భవిష్యత్తు తెలుసు దేవునికి, తెలిసిన భవిష్యత్తు తెలిసిన భూమి మీద ఎందుకు పంపిస్తున్నాడంటే ఇదిగో ఆయన భవిష్యత్తు తెలుసుకుంటాడని, తెలుసుకుని మారుతాడని, తెలుసుకుని మారు మనసు పొంది ఇదిగో దేవుడున్న లోకానికి వచ్చేస్తాడన్నదే దేవుని యొక్క ఆలోచన. ప్రతి ఒక్కరు క్రీస్తుని గురించి తెలుసుకొని క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తులా జీవించి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి రావాలన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకే వాడు తప్పు చేస్తాడని తెలిసినా, వాడు పాపం చేస్తాడని తెలిసినా ఈ భూమి మీద ఎందుకు పంపిస్తున్నాడంటే వాడు పుట్టుగా పరమార్థాన్ని తెలుసుకుని ఒకవేళ మారుతాడేమో అంటాడండి అన్నమాట. చూడండి అపోస్తలుల కార్యాలు, దేవుడు ఎంత చక్కగా మాట్లాడతాడంటే చూడండి అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యాలు
17, 27. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని. చూసారా ఏమంటున్నాడు ఆయన? వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని. వారు ఒకవేళ దేవునిని తడువులాడి, ఒకవేళ ఏంటి? ఒకవేళ ఏమో చెప్పలేదు. ఒకవేళ వారు తెలుసుకుంటే, ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందితే, సరే చాలాసార్లు మనం ఉపయోగిస్తాం మాట. ఏమన్నా ఎక్కడికి వెళ్ళారండి వాళ్ళు అంటే, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోరండి. ఎప్పుడు వస్తారండి తెలియదండి, మరి రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. ఒకవేళ వస్తే ఈరోజే అంటే డౌట్ అనమాట. రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ దేవుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు? వారు ఒకవేళ తడువులాడి, ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని. సరే, దేవుని యొక్క ఆలోచన భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్నారు, కానీ దేవుడు తన పట్ల ఉంచిన భవిష్యత్తును తెలుసుకోవాలని ఏ ఒక్కరు ఆలోచించారు. ఒకవేళ ఇది ఆలోచన చేసి ఉంటే కనుక ఒక ఉగ్రవాదిగా మనిషి మారకు ఉండేవారు కానీ, అవునా? దేవుని గురించినటువంటి ఆలోచన మనిషిలో వస్తే కనుక ఒక దొంగగా, ఒక నరహంతకుడిగా మారి ఉండేవారు. ఇది తెలియకే మనుషులు ఏమైపోతున్నారు? పాపాత్ములుగా మారిపోతున్నారు, నరహంతకులుగా మారిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుడికి విరోధులుగా మారిపోతే ఆఖరికి దేవుడే లేదన్నటువంటి స్థాయికి ఈరోజు మనిషి వెళ్ళిపోతాడు. భవిష్యత్ తిరిగిన దేవుడు మనుషులను ఎందుకు పుట్టిస్తున్నాడంటే భూమి మీద వాళ్ళ భవిష్యత్తును తెలుసుకుంటారండి, అవునా? అప్పుడు ఈరోజు అసలు ఏమీ చదవనోడు కూడా ఏం వాడుతున్నారు తెలుసా? మొబైల్ వాడుతున్నారు, అవునా? అసలు ఏమీ చదవడం రాదండి, కానీ దాని గురించి తెలుసుకున్నారు. మొబైల్ గురించి తెలుసుకుంటారు, బంగారం గురించి తెలుసుకుంటారు, డబ్బుల గురించి తెలుసుకుంటారు. మనుషులు అన్నీ తెలుసుకుంటారండి, కానీ దేవుని గురించి మాత్రం తెలుసు. వారి భవిష్యత్తు ఏంటో వాళ్ళు తెలుసుకోవట్లేదు. అది తెలుసుకోకే ఈరోజు దేవుని విలువ మనుషులకు అర్థం కావాలండి. అది తెలియక ఈరోజు దేవుని విలువ మనిషికి అర్థం కాక ప్రతి ఒక్కరూ పాపం చేసి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఏ ఒక్కరిని చంపాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, క్షమించే 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ ఏమవ్వాలంట? మారు మనసు పొందాలి. అందరూ దేవునికి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఏం చేశాడు? మనం పుట్టక ముందే మన కొరకు ఎవరిని బలిగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? యేసుక్రీస్తుని. జగత్తుకు పునాది వేయబడక మునిపే భవిష్యత్తు తిరిగిన దేవుడు యేసుక్రీస్తుని మన కొరకు బలిగా ఏర్పాటు చేసేసాడు. మనం పాపం చేస్తామని తెలుసు. అంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి భవిష్యత్తు ఏంటి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి యేసుక్రీస్తు యొద్దకు వచ్చి తీరాలి. యేసుక్రీస్తు నందు విశ్వాసం నుంచి బాప్తిస్మం తీసుకోవాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? రక్షణ పొందేసాం, ఓకే. రక్షణ పొందిన తర్వాత ఏం చేయమని చెప్పాడు దేవుడు? తిమోతి పత్రిక చూడండి, తిమోతి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. ఆయన
తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయచ్చు. ఫస్ట్ ఏం చదువుకున్నాం? అందరూ అంతటా మారు మనసు పొందాలని ఇష్టపడ్డారు. ఓకే, మారు మనసు పొందిన వాళ్ళందరూ ఏం చేయాలంట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఇష్టపడుతున్నారు. ఇచ్చాయించున్నారంటే ఇష్టపడుతున్నారు, కోరుతున్నారు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ దేనిలో అనుభవం కలిగి ఉండాలి? సత్యములో. సత్యం అనగా వాక్యము. వాక్యములో అనుభవజ్ఞులై ఉండాలి. ఇదండి దేవుడు కోరుకున్నటువంటి భవిష్యత్తు. అందుకే భవిష్యత్తు ఎరిగిన దేవుడు మనుషులను ఎందుకు ఈ భూమిని పంపిస్తున్నాడు తెలుసంటే, మన భవిష్యత్తు తెలుసుకుందామని. మన భవిష్యత్తు, మనం ఎవరు, ఎక్కడి నుండి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతాము, మనల్ని ఎవరు ఈ లోకానికి పంపించారు, మరలా తిరిగి మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళాలి, అర్థమవుతుందండి. ఈ భవిష్యత్తు మనం తెలుసుకుంటామని, అలా తెలుసుకుని మారు మనసు పొంది ఎలా ఉండాలన్నాడు? మరలా మీరు పరిశుద్ధులను నిర్దోషులు. చదువుకున్నాం కదా ఎఫెసీ 1:4 ఎలా అన్నాడు? మరలా మీరు వారు పరిశుద్ధులను నిర్దోషులై ఉండాలని అన్నాడంటే మనం పరిశుద్ధులుగా ఉండమా? నిర్దోషులుగా ఉండమా? భూమికి కూర్చుని మనం పాపం చేస్తాం, ద్రోహం చేస్తాం. కాబట్టి యేసు రక్తములో మనం కడగబడాలి, పరిశుద్ధులుగా మారాలని దేవుడు మనం పుట్టక ముందే యేసుక్రీస్తుని ఆయన బలిగా ఏర్పాటు చేస్తాడు. ఇది దేవుడు చెప్పిన భవిష్యత్తు అండి. దేవుడు చెప్పిన భవిష్యత్తు, ఇది మన భవిష్యత్తు. ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చాము? మన భవిష్యత్తు తెలుసుకోవడానికి వచ్చాం. మన భవిష్యత్తు తెలుసుకోవడానికి వచ్చాం. కానీ ఈ భవిష్యత్తు తెలుసుకుంటున్నారు ఎవరైనా? ఈ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఇస్తున్నారు. ఈ లోకంలో ఏమాలోచిస్తారంటే, ఎందుకనండి ఎంత కష్టపడినా డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయండి. అవునా? అయితే మీరు ఒక పని చేయండి. ఏంటండి? వాస్తు బాగా తెలిసినటువంటి ఒక ఆయన తీసుకున్నట్టు వెళ్తారు. వచ్చిన తర్వాత ఆయన జాతకం చెప్తాడు. ఏమని? మీకు ఈశాన్యంలో బరువు బాగా ఎక్కువ ఉందండి, తీయించండి మీరు. లేదంటే మీకు అక్కడ ఏదో కొంచెం బరువు ఉందండి, అది తీయించండి. చాలా ఫ్లాట్లు చూసామండి, పెద్ద పెద్ద ఫ్లాట్లు. వాళ్ళకి ఏదో జరిగిందని కొత్త కొత్త ఫ్లాట్లే పడగొట్టేసేస్తారు. ఎందుకు? జ్యోతిష్యం, వాస్తు. మనిషి తెలుసుకోవాల్సింది నీవు ఎందుకు పుట్టావు, ఎందుకు చనిపోతున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అన్న భవిష్యత్తు తెలుసుకోవాలి. కానీ అది పక్కన పెట్టేసాడు. ఈ లోకంలో ఎలా బ్రతకాలన్నదే మనిషి తెలుసుకుంటాడు. అలా ఎలా బ్రతకడానికి మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ అసలు చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, అలా అక్కడికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, ఏం చేయమని దేవుడు చెప్పాడు అనే విషయాల మీద ఏ ఒక్కరు కూడా ఆసక్తి చూడలేదు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు చెప్పండి? ఇప్పుడు మన భవిష్యత్తు తెలుసుకుంటాం. ఎలా తెలుసుకోవడం భవిష్యత్తు? ఇదిగో దేవుని గ్రంథములోని మాటలను చదివి మనము తెలుసుకోవాలి. అందుకే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనలో ఉండాలి. నేను పోలీస్ అవుతున్నాను కానీ అవరా బాబు టోపీ పెట్టుకో, షూ వేసుకో, అక్కడ డ్రెస్ వేసుకో అని చెప్పేసి జాబ్ ఇచ్చేస్తారా? పోలీస్ అవ్వాలంటే కఠినమైన శిక్షలు, ట్రైనింగ్ ఉంటాయి. ఉదయం 5 గంటలు లేవాలి, ఒక 10 కేజీలు 12 కేజీలు బ్యాగ్ బరువు ఉంటుందంట, అది వేసుకోవాలి, పరిగెట్టాలి, అడవంతా వెళ్ళి. వీళ్ళు ఉంటారు కదండి బార్డర్ సెక్యూరిటీలు పనిచేసే వాళ్ళని అయితే నైట్ అడవి వదిలేస్తారంట. తెల్లారేసరికి ఎవరైతే బతికొస్తారో వాళ్ళు బ్రతికినట్టు, చనిపోతే చనిపోయినట్టు. అర్థమవుతుంది? అంటే ఈ భూమి మీద చిన్న ఉద్యోగం చేయడానికి మనిషికి ఇన్ని శిక్షలు, ఇన్ని ట్రైనింగ్ ఇస్తే, మరి భూమి మీద నుంచి పరిశుద్ధులు ఉన్నటువంటి ఆ మహాలోకానికి మనం వెళ్ళాలంటే మన శిక్షణ వద్దా, మనకి ట్రైనింగ్ వద్దా? కావాలి. అందుకే ఈ భూమి ఎలాంటిది? మనకి ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఎక్కడ ఉన్నాడో, మనం ఎక్కడి నుండి వచ్చామో, మరలా మనం తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతామో, ఈ విషయాలన్నీ నేర్చుకోవడానికే దేవుడు ఈ భూమి మీద మనలను ఉంచాడు. ఈ భూమి మీదకి వచ్చిన మనము మన భవిష్యత్తు ఏంటో తెలుసుకుని ఆ భవిష్యత్తు ప్రకారంగా జీవించాలన్నదే దేవుని యొక్క సంకల్పం. అందుకే దేవుడు నరులను పుట్టిస్తున్నాడు. వచ్చిన వ్యక్తి తన జీవితం గురించి తెలుసుకున్నాడా?
తన జీవిత పరమార్థం తెలుసుకున్నాడా? వెరీ గుడ్. చనిపోయి పరలోకానికి, పరదేశికి వెళ్ళిపోయాడు. నేను తెలుసుకోలేదా? నరకానికి. దేవుడు చేయవలసిన ప్రతిదీ కూడా చేసేసాడండి. మనిషికి కావాల్సిన ప్రతి దాన్ని చెప్పేశాడు. అది విని నేర్చుకోవలసిన బాధ్యత మనిషిపై. విన్న తర్వాత కూడా ఏమండి, మాటను చెవిని పెట్టక విన్న వాటిని విడిచిపెట్టేస్తే జరిగే నష్టం ఎవరికి? కాబట్టి ప్రియమైన దేవుడు, భవిష్యత్తు తిరిగిన దేవుడు మనుషులను ఎందుకు పుట్టిస్తున్నాడంటే భూమి మీదకి వచ్చిన మనిషి తన భవిష్యత్తు తెలుసుకుంటాడని. దేవుడు తనపై ఉంచినటువంటి ఆ యొక్క సంకల్పాన్ని గుర్తెరిగి ఆ విధంగా మనిషి బ్రతుకుతాడనేటువంటి ఉద్దేశంతో దేవుడు మనుషులను పుట్టిస్తున్నాడు. అంతేగాని అందరినీ చంపేసి నరకానికి పంపించాలనే ఉద్దేశం దేవుడిది కాదు. అందరూ మారాలి. అందుకోసం ఆయన ఏం చేశాడు? తన ప్రియ కుమారుణ్ణి బలిగా మన కోసం అర్పించేశాడు. ఎంతకన్నా ఆ మేలు చేసే దేవుడు ఎవరున్నారు చెప్పండి? విషయం చెప్పకపోతే అది తప్పు అవుతుంది. కానీ ఏం చేశాడో, ఎలా చేశాడో, ఎప్పుడు చేశాడో, ఎందుకు చేశాడో, ఈ విషయాలన్నీ దేవుడు మనతో చెప్పేశాడు. అలా చెప్పినప్పుడు మన బ్రతుకు మార్చుకొని దేవుడు మనపై ఉంచినటువంటి భవిష్యత్తు ప్రకారంగా మనం జీవించగలిగితే మన దేవుడు అన్న లోకానికి వెళ్ళిపోతాం. అలా భవిష్యత్తు తెలియకపోతే ఎంత ప్రమాదమో తెలిసింది. మొన్ననే మీరు వినే ఉంటారు న్యూస్లో. కన్నడ సినిమా యాక్టర్ అండి, దర్శన్ అని, పెద్ద యాక్టర్ అంట. అయితే ఆ యాక్టర్ వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకోగానే వీళ్ళిద్దరూ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని వాళ్ళ భార్యకి తెలిసిన తర్వాత వాళ్ళ భార్య ఆమెతో ఈ ఆన్లైన్ చాటింగ్ చేసి గొడవ పడుతుందన్నమాట. గొడవ పడుతుంటే మధ్యలో ఒక అభిమాని, ఈ హీరోని అభిమాని ఏం చేశాడంటే ఒక కామెంట్ చేశాడంట. ఏమని? మీరు మా వదినను ఇలా చేయడం, ఏడిపించడం చాలా తప్పు, అసలు అలాంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంట్ చదివిన ఆమె హీరో గారు చెప్పిందంటే, ఇలా మీ అభిమాని ఒకడు నన్ను ఇలా కామెంట్ చేసి ఏడిపిస్తున్నాను. కానీ హీరో ఏం చేశాడు? వెంటనే అభిమాని పిలిపించి ఒక ఏరియాలో ఒక ఇంట్లోకి తీసుకువెళ్ళి చంపేసాడు అంటున్నాడు. వెంటనే ఒక చిన్న కామెంట్ పెట్టినందుకు, పెద్ద హీరో ఒక చిన్న కామెంట్ చేసినందుకు తీసుకువెళ్ళి అతన్ని, అభిమానిని, చాలా మంది హీరోలు అని మొత్తం ఇంట్లో తల్లిదండ్రులు కూడా పూజించారు వాళ్ళు. కానీ హీరోలను అంతలా పూజిస్తారు, పాలాభిషేకం చేస్తారు. నిజంగా ఎన్ని వందల లీటర్ల పాలు వృధా చేసేస్తారండి కటౌట్ మీద పోసి, అంత అభిమానం ఉంటారు. అయితే అభిమాని ఏం చేశాడంటే అతను లోపల తీసుకుని చంపేసి ఎక్కడ పడేసిన తర్వాత మరలా డౌట్ వచ్చి మరలా పోలీస్ కేసు అవుతుందని చెప్పేసి ఏం చేయాలంటే 2 వ్యక్తుల్ని ఆయన ఎంపిక చేసుకుని వాళ్ళిద్దరికి కొంత డబ్బు ఇచ్చేసి వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోమని చెప్పాడు. అప్పటి వరకు పోలీసులు చూశారు కానీ ఇదేదో కేసు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ వెళ్ళి మేమే చేసాం హత్య, అతనికి మాకు ఏదో పాత తగాదాలు ఉన్నాయి, మేమే చేసాం హత్య అని చెప్పగానే వాళ్ళు ఒప్పుకోగానే అప్పటి వరకు లేని అనుమానం పోలీసులకు అప్పుడే వచ్చిందంట. ఏమని? మేము అడగలేదు, ఇంకా మేము ఎంక్వైరీ కూడా మొదలు పెట్టలేదు, మీకు మీరుగా వచ్చి ఎందుకు మీరు ఒప్పుకున్నారని చెప్పేసి వాళ్ళని లోపలేసి 4 తన్నప్పటికీ మొత్తం అసలు నిజం బయటకు వచ్చేసిందండి. అంతే కదండి, పోలీసులు చేసి అలా ఉంటుంది కదా. వీళ్ళకి ఎంక్వైరీ కూడా చేయలేదు, బాడీ దొరికింది, పోలీసులు తీసుకువెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే వెనకాల తర్వాత రోజు 2 వ్యక్తులు వెళ్ళిపోయి ఆ హత్య మేమే చేసామండి, మాదే తప్పు, మమ్మల్ని శిక్షించండి అని చెప్పేసి సరెండర్ అయిపోగానే పోలీసులకు డౌట్ వచ్చేసిందండి. అదేంటి, మేము అసలు వీళ్ళని ఎంక్వైరీ చేయలేదు, ఏమీ చేయలేదు, వీళ్ళగా వచ్చేందుకు సరెండర్ అయిపోయారని చెప్పేసి లోపలేసి నన్ను తల్లినప్పటికీ బాబు హత్యకి మాకు ఎటువంటి సంబంధం లేదు, దీని వెనకాల అతను ఉన్నాడు, అతనే చేయించాడు, మాకు ఎంత డబ్బు ఇచ్చి మీరు ఒప్పేసుకుని అనగానే మేము ఒప్పుకున్నామని చెప్పగానే అసలు వ్యక్తి అంటే సమాజాన్ని గురించి ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లరా, భవిష్యత్తు తెలియని మనుషులు ఇలానే మారిపోతారండి. అరహంతకులుగా, రాక్షసులుగా, ఉగ్రవాదులుగా మారిపోతారు. ఇలా మారకూడదనే దేవుడు ఎంతో కష్టపడి ఈ గ్రంథాన్ని వ్రాయించి మన చేతులు పెట్టాడు. దేవుడు అర్థమవుతుంది. ఇలా మనిషి మారకూడదనే, మనిషి పరిశుద్ధుడిగా, నిర్దోషిగా జీవించాలనే ఉద్దేశంతోనే ఇదిగో ఈ దివ్య గ్రంథములోని ప్రతి మాట ఆయన రాయించేశాడు. అర్థమైందా? ఏంటి మన భవిష్యత్తు? మన భవిష్యత్తు ఏంటి? ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుడు ఉన్నటువంటి ఆ లోకానికి వెళ్ళాలి.
అన్నదే దేవుని యొక్క ఆలోచన సంకల్పం. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. ఎవరైతే ఈ అనుభవ జ్ఞానము కలిగి ఉంటారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? దేవుడున్న మహాలోకానికి వెళ్ళిపోతారు. దేవుడు అనుకున్న భవిష్యత్తు ఇదిగో దేవుడు తనకి పిల్లలకు కావాలనుకున్నాడు. వాళ్ళు పాపం చేస్తారు. చేసిన పిల్లలు యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధులుగా మారి తిరిగి మరలా ఆయన వద్దకు వచ్చేయాలన్నదే దేవుని యొక్క సంకల్పం. ఇది మన భవిష్యత్తు అండి. ఈ భవిష్యత్తు మనం మర్చిపోయి ఏదేదో 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 ఆలోచించుకుంటూ ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. కానీ అది మన నరకానికి తీసుకెళ్ళిపోతుంది ఆ భవిష్యత్తు. కానీ ఈ భవిష్యత్తు మనల్ని దేవుని వద్దకు తీసుకెళ్ళి. చివరికి ఒక మాట చూసుకుని ముగించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ మొదటి అధ్యాయము 28వ వచనాన్ని మనం చూడగలిగితే, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూసారా ఏం చేస్తున్నారంటే వీళ్ళు? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, క్రీస్తునందు అంటే ప్రతి మనిషి ఎలా మారిపోవాలి? క్రీస్తులా మారిపోవాలి. ఆదాము నుండి వచ్చిన మనము చివరికి ఎలా మారిపోవాలి? క్రీస్తులా మారిపోవాలి. ఇది మన భవిష్యత్తు అండి. ఇది మన భవిష్యత్తు. భవిష్యత్తు జరిగిన దేవుడు మనుషులను నన్ను ఎందుకు పుట్టించాడు ఈ భూమి మీద? నేను పాపం చేసి నరకానికి వెళ్ళిపోవాలని కాదు. నేను నా పుట్టుక పరమార్థం ఏంటో తెలుసుకొని, ఎవరు నన్ను పుట్టించారు, ఎందుకు పుట్టించారు అన్న విషయాలు నేను నేర్చుకుని చివరికి నేను క్రీస్తులా మారిపోవాలి. చివరికి నేను క్రీస్తులా మారిపోవాలి అని ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి మనుష్యుని క్రీస్తులను సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు. బుద్ధి చెప్పాలా? చెప్పాలని. ఎందుకు? ఈ లోకమే నిజం, ఇదే శాశ్వతం, మరో బ్రతుకు లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. ఎవరే మరో బ్రతుకు ఉందరా, మరో లోకం ఉందరా, మరో జీవితం ఉందరా నమ్మరని ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. ఏమండి? వాళ్ళకి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇదండి దేవుని యొక్క ప్రణాళిక. భవిష్యత్ తిరిగిన దేవుడు ఒకవేళ ఉగ్రవాది అయినటువంటి ఆ బిన్ లాడెన్కి ఈ విషయం తెలిస్తే ఉగ్రవాదిగా మారతాడా? చెప్పండి, మారడు కదా. అంటే ఈ విషయం తెలియని వాళ్ళందరూ ఏమైపోతున్నారు? నరహంతములుగా మారు. ఇందులో దేవుని తప్పేమైనా ఉందా? దేవుని తప్ప ఏమీ లేదా. భూమి మీద ఉన్నట్టు వాడు అన్ని గురించి ఆలోచిస్తున్నావు కదా, అన్ని తెలుసుకుంటున్నావు కదా, మరి నీ జీవితం గురించి నువ్వు తెలుసుకోవా? ఎందుకు దేవుడు పుట్టించాడో ఆలోచించవా? చనిపోతే ఎక్కడికి వెళ్తున్నావో నువ్వు తెలుసుకోవా? ఎవరికి తప్పు చెప్పు? పుట్టించిన దేవుడు తప్ప, తెలుసుకోనకుండా నిర్లక్ష్యం చేసిన నీ తప్ప. ఎవరి తప్పు? మనిషిదే తప్పు. కాబట్టి ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడంటే మన జీవితం యొక్క భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలని ప్రతి మనిషిని పుట్టిస్తాడు. అలా భవిష్యత్తు తెలుసుకుని ప్రతి మనిషి క్రీస్తునందు సంపూర్ణంగా చేయబడి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకాన్ని చేరాలన్నదే దేవుని ఉద్దేశం. కాబట్టి మీరందరికీ మీ భవిష్యత్తు అర్థమైందా? ఏమండి, భవిష్యత్తు అర్థమైందా? ఏంటి మన భవిష్యత్తు? క్రీస్తునందు రక్షణ పొందిన మనం ఏం చేయాలి? వాక్యములు అనుభవజ్ఞులు కావాలి. వాక్యాన్ని నేర్చుకోవాలి, చదవాలి. చెప్పిన మనం చదివి నేర్చుకుని మనం ఏం చేయాలి? తెలియని వారికి చెప్పాలి, బుద్ధి చెప్పాలి. ఇది నాది నాకు ఇక్కడ దాకా ఉంది, నాకు అక్కడ దాకా ఉందని చాలా అనుకుంటారు కదండి. అరే ఇది మనది కదరా, ఏదో ఒక రోజు ఇదంతా విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనము పరలోకానికి వెళ్ళిపోవాలి. మన తండ్రి దేవుడున్న లోకానికి మనం వెళ్ళిపోవాలని అందరికీ బుద్ధి చెప్పేవారు కావాలి. అలా చెప్పి దేవుని పనిని చేసి దేవునికి ఇష్టలుగా బ్రతికి చనిపోతే మనం దేవుడున్న లోకానికి వెళుతాం. ఇది దేవుడు కోరుకున్నటువంటి భవిష్యత్తు.
అలా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకున్నాను. ప్రార్థన